చర్మం ఇది కేవలం మన దేహంపై ఉండే ఒక సాధారణ పొర మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన, అత్యంత సంక్లిష్టమైన సూక్ష్మ ప్రపంచం. ఈనాటి మన విశ్లేషణలో ఆ చర్మపు లోతుల్లో నిశ్శబ్దంగా జరిగే ఒక శక్తివంతమైన జీవశాస్త్ర ప్రక్రియను అన్వేషిద్దాం. చేదు బాదం నుంచి గ్రహించిన ఒక రహస్య అణువు చర్మ సౌందర్యంలో కంటికి కనిపించని విప్లవాన్ని ఎలా సృష్టిస్తుందో ఇక్కడ మనం లోతుగా చూడబోతున్నాం. ఒక్కసారి ఆ అద్భుతాన్ని ఊహించుకోండి. చేదు బాదం నుంచి వచ్చినొక అణువు అత్యంత సున్నితమైన చర్మపు పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు అసలు ఏం జరుగుతోంది? మొటిమలు, వృద్ధాప్య ఛాయలపై జరిగే అసలైన పోరాటం ఇక్కడే మొదలవుతుంది. ఈ మైక్రోస్కోపిక్ ప్రపంచంలో నిశ్శబ్దంగా సాగే ఆ సైన్స్ని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ముందుగా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ జెంటిల్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ లేదా ఏహెచ్ఏ ఇది ప్రకృతిలో సహజంగా లభించే లేదా కృత్రిమంగా తయారు చేయబడే ఒక విశిష్టమైన సమ్మేళనం. కణాల స్థాయిలో పాత చర్మాన్ని తొలగించి కొత్త కణాల పునరుద్ధరణను ఇది అత్యంత లోతుగా ప్రేరేపిస్తోంది. అయితే ఈ ఏహెచ్ఏ కుటుంబంలో కూడా మాండలిక్ యాసిడ్ అనే నిర్దిష్టమైన అణువు ఎందుకు అంత భిన్నంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ జరిగే మాలిక్యులార్ పోలిక ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు చెరకు నుంచి తయారయ్యే గ్లైకోలిక్ యాసిడ్ని తీసుకుంటే దీని అణువులు చాలా చిన్నవి, కాబట్టి అవి చర్మంలోకి అత్యంత వేగంగా, తీవ్రంగా చొచ్చుకుపోతాయి. కాని దానికి పూర్తిగా విరుద్ధంగా చేదుబాదం నుంచి తయారయ్యే మాండలిక్ యాసిడ్ నిర్మాణం భారీగా ఉంటుంది. ఆ భారీ పరిమాణం కారణంగానే అది చర్మంలోకి చాలా నెమ్మదిగా దిగుతుంది. ఆ పెద్ద అణువుల పరిమాణమే చర్మంలోకి ఒక నెమ్మదైన, అత్యంత సొగసైన ప్రవేశాన్ని నిర్దేశిస్తుంది. దీనివల్ల చర్మం లోపల ఉండే సున్నితమైన కణజాలాలకు ఎలాంటి అలజడీ కలగదు. అతి సున్నితమైన చర్మమున్న వారికి కూడా ఇది ఎటువంటి చికాకును ఎందుకు కలిగించదో ఈ మాలిక్యులర్ సైన్స్ మనకు స్పష్టంగా వివరిస్తోంది. ఇది నిజంగా ఒక క్లినికల్ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి యాక్సిలరేటింగ్ సెల్యులార్ రెన్యువల్ అనే తదుపరి దశకు వెళ్దాం. చర్మపు లోపలి పొరల్లో అసలు పనులు ఇక్కడే మొదలవుతాయి. ఉపరితలంపై ఉన్న లక్షలాది మృత కణాల బంధాలను మాండలిక్ యాసిడ్ సున్నితంగా విడదీయడం ఒక్కసారి ఊహించండి. ఆ తర్వాత మూసుకుపోయిన రంధ్రాలను తెరిచి లోపల పేరుకుపోయిన బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది. సెబం ఉత్పత్తిని నియంత్రిస్తూనే సూక్ష్మస్థాయిలో ఉండే మంటను చల్లబరుస్తుంది. ఇది మన చర్మం లోపల నిశ్శబ్దంగా సాగే ఒక సెల్యులార్ సింఫనీ లాంటిది. ఇప్పుడొక ముఖ్యమైన సంఖ్య గురించి మాట్లాడుకుందాం. అదే 45%. ఈ సంఖ్య వెనుక ఆధునిక డెర్మటాలజీని ఆశ్చర్యపరిచిన ఒక బలమైన క్లినికల్ ఆధారముంది. ఒక తాజా అధ్యయనం ప్రకారం మొటిమల చికిత్సలో 45% మాండలిక్ యాసిడ్ పీల్ వాడినప్పుడు అది అత్యంత శక్తివంతమైన 30% సాలిసిలిక్ యాసిడ్ పీల్ ఇచ్చే ఫలితాలతో సరిగ్గా సమానంగా పనిచేసిందని నిరూపితమైంది. వాపుతో కూడిన మొటిమలు అంటే పాప్యూల్స్ మరియు పస్ట్యూల్స్ చికిత్సలో సాలిసిలిక్ యాసిడ్ కంటే మాండలిక్ యాసిడ్ ఒక అడుగు ముందే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. చర్మపు సహజ రక్షణ వ్యవస్థకు ఎటువంటి నష్టం కలిగించకుండా తక్కువ దుష్ప్రభావాలతో ఆ బాధాకరమైన మొటిమలను ఇంటెలిజెంట్గా లక్ష్యంగా చేసుకోవడంలో దీని సామర్థ్యం అసాధారణమైనది. ఇక రంధ్రాల స్థాయి నుంచి కొద్దిగా బయటకొచ్చి చర్మ కణజాలం స్థాయిలో చూస్తే ఫేడింగ్ పిగ్మెంటేషన్ అండ్ స్కార్స్ అనే మరో అద్భుతం కనిపిస్తుంది. 1999లో జరిగిన ఒక చారిత్రాత్మక పరిశోధన 50% అనే అద్భుతమైన ఫలితాన్ని వెలుగులోకి తెచ్చింది. మెలెస్మా వంటి తీవ్రమైన హైపర్ పిగ్మెంటేషన్, అలాగే సూర్యరశ్మి వల్ల కలిగే నల్లటి మచ్చలను కేవలం 4 వారాల వ్యవధిలోనే ఇది సగానికి సగం తగ్గించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల స్థాయిలో రంగును సమతుల్యం చేయడంలో ఇది నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణ. ఆ తర్వాత జరిగేది మరింత లోతైన ప్రక్రియ. అదే ది కొల్లాజెన్ రీబిల్డింగ్ ఫేజ్. చర్మపు లోపలి పొరల్లో అసలైన ఆర్కిటెక్చరల్ రిపేర్ ఇక్కడే జరుగుతుంది. అసలు కొల్లాజెన్ అంటే ఏమిటి? ఇది మన చర్మం మరియు బంధన కణజాలానికి ఒక ప్రాథమిక ప్రోటీన్ ఫ్రేమ్వర్క్. వయసు పెరిగే కొద్దీ ఇది సహజంగానే క్షీణిస్తూ వస్తుంది. కానీ 2013 నాటి ఒక అధ్యయనం డెర్మటాలజీకి ఒక కొత్త ఆశనిచ్చింది. ఈ నిర్దిష్టమైన మాండలిక్ యాసిడ్ పీల్స్ క్షీణిస్తున్న కొల్లాజిన్ ప్రోటీన్ ఉత్పత్తిని లోపలి నుంచి తిరిగి ప్రేరేపిస్తాయని ఆ అధ్యయనంలో తేలింది. చర్మం అడుగున ఆ కొల్లాజిన్ ఫైబర్స్ తిరిగి ప్రాణం పోసుకుంటున్న ఆ బయోలాజికల్ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించండి. చర్మం లోపలి నుండి
ముడతలు నెమ్మదిగా మృదువుగా మారుతాయి, సన్నని గీతలు కనుమరుగవుతాయి, ఒక స్పష్టమైన, యౌవనవంతమైన, దృఢమైన చర్మ ఆకృతి తిరిగి నిర్మించబడుతుంది. ఇది అక్షరాలా కాలాన్ని వెనక్కి తిప్పే ఒక వినూత్నమైన ప్రక్రియ. అయితే ఈ అద్భుతమైన మాలిక్యులర్ ప్రయాణాన్ని మనం ఆచరణాత్మక వైద్యశాస్త్రంతో జోడించాలి. అందుకే ఇప్పుడు క్లినికల్ ప్రోటోకాల్స్ అండ్ ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం. ఎంత శాస్త్రీయ అద్భుతమైనా సరే సరైన పద్ధతిలో వాడినప్పుడే ఫలితాలనిస్తుంది. ఒకవేళ ఎరుపు, వాపు లేదా దురద వంటివి వెంటనే కనిపిస్తే అది తక్షణ చికాకుకు సంకేతం. అప్పుడు వాడకం వెంటనే ఆపేయాలి. అలా కాకుండా కొన్ని రోజులు లేదా వారాల తర్వాత చికాకు వస్తే అది క్లినికల్ ఓవర్యూజ్ అంటే అతివాడకానికి సంకేతం కావచ్చు. అప్పుడు రోజువారీ అప్లికేషన్ ఫ్రీక్వెన్సీని తగ్గించాలి. ఈ సున్నితమైన ప్రక్రియలో సరైన మోతాదు అత్యంత కీలకం. కేవలం 2 వారాల వ్యవధిలోనే ఈ మైక్రోస్కోపిక్ ల్యాండ్స్కేప్లో ఒక స్పష్టమైన పరివర్తనను మనం చూడవచ్చు. అయితే ఈ వేగవంతమైన మాలిక్యులర్ మార్పులను సురక్షితంగా అనుభవించడానికి ఏదైనా కొత్త స్కిన్ ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ను సంప్రదించండి. వారే ఈ శాస్త్రీయ ప్రయాణానికి సరైన మార్గదర్శకత్వం చేయగలరు. ఇక ముగింపుగా ఒక అద్భుతమైన ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. డెర్మటాలజీ యొక్క భవిష్యత్తు కఠినమైన రసాయన జోక్యాలపై కాకుండా చేదుబాధం అందించే ఈ సున్నితమైన మైక్రోస్కోపిక్ శక్తిపైనే ఆధారపడబోతోందా? జీవశాస్త్ర అద్భుతం ఖచ్చితంగా మిమ్మల్ని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను. ఈ లోతైన విశ్లేషణను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరో ఆసక్తికరమైన సైన్స్ ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం.